తరతరాల తెలుగు సంస్కృతిని మరమరాలు నమిలినట్టు నమిలేసి నరనరాల్లో జీర్ణించేసుకుని బరబరా కాగితం మీద బరికేద్దారని తెల్లారగట్టే లేచానండి. కోడి కూతకు కాదండోయ్, అలారం వాతకి పలారం వాసనకి. లేచి తల దువ్వకుండానే కలం పట్టి కాలు దువ్వి కాగితం ముందు కూర్చున్నానో లేదో కడుపులో రోకలి దంచినట్టు ఆకలి దంచేసిందండి. 4 నూకలు పడుతుంటే నాలుక మీద నా సరస్వతి నాట్యం ఆడేద్దేమో అనుకుని పళ్ళానికి ఎదురెళ్ళానండి. ఆ పళ్ళెం మళ్ళానా అన్నట్టు నాకేసి ఎల్లానో చూసింది. పట్టించుకోకుండా ఓ పక్క కాగితం ఓ పక్క కంచం పెట్టుకుని కంకణం కట్టుకుని మరీ కూర్చున్నాను. కంచం పని అయిపోయింది, కాగితం ఖాళీగానే మిగిలిపోయింది. అవునులేండి, పొద్దున్నే లేచి సద్దన్నం మాని బ్రెడ్ అన్నం వేసినప్పుడే సగం గొర్రె చచ్చింది. సర్రుమని ఒక ఆలోచన వచ్చిందండి. స్నానం చేస్తే ప్రాణం లేచొచ్చి కవితాపానం చెయ్యొచ్చని భుక్తాయాసంతోనే ఆవేశంగా బయలుదేరా. కానీ కుంకుడు రసం లేని తలస్నానానికి కుంచుకుపోయింది నా భావావేశం. నలుగు పిండి లేని తెలుగు స్నానానికి నలిగి నానిపోయింది నాలో కవితావేశం. ఇహ పంచె కట్టుకుని సంచి పట్టుకుని నగరం మీద పడి నగారా మోగిస్తేనే గాని లాభం లేదనిపించిందండి. గదిలోకి వెళ్లి చూస్తే దండానికి పంచకండువాలు లేవు, 2 గొట్టాలు ఓ బస్తా తగిలించున్నాయండి. గొట్టాలని మడమించి బస్తాన్ని మెడమించి తొడుక్కుని వీధిలో పడ్డా. ఇంటిని విడుస్తూ వీధిని నడుస్తూ ఉంటే ఒక కూడల్లో 60 అంగుళాల ఆధునిక తెరపై మన 1000 సంవత్సరాల చరిత్ర దర్శనమిచ్చింది. ఆహా అనుకున్నా. నాకు అంతదృష్టం కూడానండి. ఆ భారీ వాహనాల రోతలో శాతవాహన చరిత్ర వినపడకుండా పోయింది. ఆకతాయిల అరుపుల్లో కాకతీయుల పాలన కలిసిపోయింది. కొన్ని ఓరకళ్ళు నన్ను చూస్తుంటే ఓరుగల్లు కిల్లా కనుమరుగైపోయింది. ఇక రాణి రుద్రమ్మ గురించి భద్రమ్మ గారి ఇంట్లో తెలుసు కదా అని అనుకున్నానండి. ఆవిడకి తీరికెక్కడండి పాపం. పగలైతే మొగుడి కేకలు, రాత్రి అయితే మొగలి రేకులు. పోని వాళ్ళ కూతురు, ఆవిడకి కావాలి చిన్నారి పెళ్లి కూతురు. సరేనట్టు చూసా. అక్కడ స్థిరాస్తి వ్యాపారులు రాళ్లు రప్పలున్న స్థలాన్ని రత్నాలన్నట్టు అమ్మేస్తుంటే రత్నాలు కుప్పలుగా పోసి అమ్మిన రాయల కాలం మాయమైపోయింది. నీరసంతో నిరుత్సాహంతో నీరు గారిపోయిన నాకు నాన్నగారి మాటలు గుర్తొచ్చాయి. ప్రపంచ భాషా వాన్మయాలలో తెలుగు సాహిత్యానికి మాత్రమే సాధ్యపడిన ఒక అపురూప ప్రక్రియ పద్యం. పద్యం అత్యంత హృద్యం, రసాస్వాదనగన్న రసస్వాంతాలకది కమ్మని నైవేద్యం. అంతెందుకు, అలవాటైతే పద్యం కూడా ఓ మద్యం అని. ఇదేం చోద్యం అనుకుని చెల్లియో చెల్లకో ఎత్తుకున్నానండి. పక్క నుంచి చెమ్మకు చెల్లో పాట వినిపించింది. ఆ చెల్లియో చెల్లకో వదిలేసి ఏ పిల్లకో బుల్లికో గీత వేసుకుందామని నడిచాను. నడిచే దారిలో సీసాలెత్తేవాళ్లు చూస్తుంటే శ్రీనాథుడి శేషపద్యాలు గుర్తుకురావు. బయటపడుతున్న పెద్ద పెద్దోళ్ల భాగవతాలు వింటుంటే పోతన భాగవత పద్యాలు గుర్తుకురావు. ఇదేట్రా దేవుడా, తెల్లారితే ఉగాది, 6 రుచులు చూడకముందే 6 ముక్కలన్నా రాద్దారనుకుంటే పనవట్లేదు అనుకుంటూనే ఆ సమూహం నుంచి నిస్సహాయంగా ఇంటి ముఖం పట్టాను. ఇంటిగాడ కాళ్ళు కడుక్కోటానికి ఇత్తడి చెంబెక్కడ, ఆవకాయ అన్నం తింటాకి అరిటాకెక్కడ, చదువుకోవడానికి పెదబాల శిక్ష ఎక్కడ, చతికిల పడ్డానికి పట్టి మంచం ఎక్కడ, ఆఖరికి ఆత్మీయంగా తెలుగులో పలకరించే ఆలుబిడ్డలెక్కడ? ఏమీ లేవు, ఎవరూ లేరు. మిగిలిందల్లా నేను, నా కాగితం, నా చుట్టూ నల్లని చీకటి. అందుకే ఓ మహామహులారా, ఓ మహాశైలారా, నాలాంటి బద్ధకస్తుల మొద్దు నిద్రకు బుద్ధి చెప్పేలా ఇవి మన ఆచారాలని, ఇవి మన వ్యవహారాలని, ఇవి మన అలవాట్లని, ఇవి మన కట్టుబాట్లని, ఇది మన చరిత్రని, ఇది మన సాహిత్యమని, ఇది మన పండగని, ఇది మన పద్ధతని, ఇదంతా మన సంప్రదాయం అని, ఇదే మన సంస్కృతి అని గడగట్టి బేరికా డాండ డడాండ డాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండమునెక్కి ఛాతి చెప్పండి. తరతరాల మన తెలుగు సంస్కృతి కాంతుల్ని ముందు తరాలకు అందజేయండి. అవి అజరామరాలని నిరూపించండి. ధన్యోస్మి.